ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచ్చిందని సమలో మీకు తెలియచేయుచున్నాను. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే గనక, రేపటి దినమును గురించి అతిశయపడకుము, ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు అంటున్నాడు. అంటే రేపటి దినము నీది కాదు కాబట్టి, ఈ దినము దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి, ఈ దినము కొరకై దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ దిన సహాయము కొరకై నువ్వు ప్రభువును వేడుకో. దేవుడు ఈ 24 గంటల్లోనే ఈ దినము నీకేం కావాలో, తల్లి బిడ్డకి ఏం కావాలో సమకూర్చుదంట. ఏ రోజుకి ఏది కావాలో అది సమకూర్చుదంట. కాబట్టి దేవుడు కూడా ఒక తల్లే, భూ సంబంధమైనటువంటి తల్లే బిడ్డ కొరకు ఏం కావాలో, ఏ రోజుకి ఏది కావాలో సమకూరిస్తే, నీ పరలోకపు తండ్రి కూడా ఈ దినమునకు ఏ సహాయం నీకు కావాలో ఆ సహాయమును దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను ఆదరించగలడు. కాబట్టి రేపటి దినము గురించి అతిశయపడకము. ఈ దినం నీకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఈ దినములోనే దేవుడు నీకు సహాయం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్.